చాట్‌జీపీటీ నుండి కాపీ పేస్ట్ చేసి మీరు కూడా పింట్రెస్ట్ నుండి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేనైతే మీకు ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ఏం లేదు, నార్మల్‌గా చాట్‌జీపీటీని అడిగేసి టైటిల్, డిస్క్రిప్షన్ పేస్ట్ చేయడమే. ఇంకా మనం ఎక్స్ట్రా పే యూజ్ చేసి లింక్‌ని మన ఓన్‌గా క్రియేట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేయడమే. పిన్ కూడా జనరేట్ చేయడం చాట్‌జీపీటీ నుండే జనరేట్ చేయాలి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేసేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా మనీ ఎర్న్ చేయాలనుకుంటారు, ఎవరైనా మనీ ఎర్న్ చేయాలనుకుంటారు. ఎవరైనా లైక్ ఆన్లైన్లో ఎర్న్ చేస్తే బెటరు. లైక్ ఇంట్లోనే కూర్చొని లైక్ మొబైల్ ఉంటే సరిపోతుంది, మొబైల్లో ఎర్న్ చేసేయచ్చు అనుకుంటారు, అవునా? కానీ దానికి కూడా కొంచెం స్కిల్ అనేది ఉండాలి, అవునా? ఇప్పుడు నేను చెప్పబోయేదంటే పింట్రెస్ట్ యాప్ గురించి. పింట్రెస్ట్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి. దీనికి స్కిల్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. బట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది, మనీ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనకి అలవాటు కావాలి, పింట్రెస్ట్ అనేది మన ఐడెంటిఫై చేయాలి మనల్ని, అండ్ కొంచెం మూవ్ చేయాలి కదా. గ్రో అవ్వాలి అంటే టైం పడుతుంది. ఎలా అంటే మనం ఒక పింట్రెస్ట్లోనే మనం ఒకటి అప్లోడ్ చేయాలనుకోండి. లైక్ ఒక కుర్తీ సెట్ ఉంది, ఒక కుర్తీ సెట్, దానికి మనం పిన్ జనరేట్ చేయాలి. పిన్ జనరేట్ చేయాలి అంటే మీరు పిన్ అంటే ఏదో అనుకోకండి. లైక్ చాట్‌జీపీటీకి ఇస్తే చాట్‌జీపీటీకి లైక్ మనం ఒక అజియోలో ఆ కుర్తీ చూసినాం అనుకోండి, ఆ కుర్తీని జస్ట్ ఏం లేదు, ఒక స్క్రీన్ షాట్ తీసేసి ఆ స్క్రీన్ షాట్ని చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి మనకి ఇట్లా పిన్ కావాలి, ఇట్లా నేను పింట్రెస్ట్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇది సో నాకు ఎక్కువ సేల్స్ అవ్వడానికి మంచి క్వాలిటీ పిన్ అయితే జనరేట్ చేయి అని పింట్రెస్ట్ అప్లోడ్ చేయడానికి అనేసి చాట్‌జీపీటీని అడుగుతాం. చాట్‌జీపీటీ ఏమి ఇస్తుంది, ఒక పిన్ అనేది ఇస్తుంది, అవునా? ఆ పిన్ని మనం పింట్రెస్ట్లో అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది జస్ట్. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ఏంటంటే అజియో లింక్ పెట్టద్దు. అజియోలో ఏదైతే కుర్తీ చూసినామో అది ఆ ప్రోడక్ట్ లింక్ పెట్టకుండా మనం ఏం చేయాలంటే మనం ఓన్గా క్రియేట్ చేసిన లింక్ పెట్టాలి. సో ఇట్లనే మనకి మనీ వస్తాయి అన్నట్టు, అర్థమైందా? ఇప్పుడు ఆ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే వాళ్ళకి అజియోలోనే ఓపెన్ అవుతుంది యాప్, అదే యాప్లో ఓపెన్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఓన్ లింక్ తయారు చేసినాం కదా, దాని ద్వారా వాళ్ళు బై చేయడం వల్ల మనకి కొంచెం కమిషన్ అనేది వస్తుంది అన్నట్టు, అర్థమైందా ఇప్పటికీ? సో ఏం లేదు, నార్మల్గా మీకు ప్రజెంట్ అయితే చెప్తున్నా, పింట్రెస్ట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ప్లే స్టోర్లో ఉంటుంది, ప్లే స్టోర్లోకి వెళ్ళి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరైతే ముందు ఏం చేస్తారంటే పింట్రెస్ట్ యాప్ని అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. పింట్రెస్ట్ యాప్తో పాటు మీరు ఇంకొక యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదేంటంటే ఎక్స్ట్రా పే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి దాంతోపాటు. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఏంటంటే ఇప్పుడు పింట్రెస్ట్ను యాప్ ద్వారా మనం ఎర్న్ చేయాలనుకుంటున్నాం కదా. సో మీరు పింట్రెస్ట్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్లో. అదేం లేదు, నార్మల్గా మెయిల్ ఐడి అవన్నీ అడుగుతుంది, అవి ఇచ్చేయండి. అండ్ అలాగే నేమ్ అడుగుతుంది, నేమ్ కూడా ఇచ్చేయండి. నేమ్తో పాటు మీకు ఏం అడుగుతుంది అంటే ఇలా అడుగుతుంది, మీరు వెబ్సైట్ ఉందా బిజినెస్కి అనేసి అడుగుతుంది. వెబ్సైట్ లేదనేసి ఇచ్చేయండి. ఒకవేళ మీకు వెబ్సైట్ ఉంటే మాత్రం వెబ్సైట్ ఉందని ఇచ్చేసేయండి. అండ్ ఏంటంటే లైక్ వెబ్సైట్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు బట్టలు అమ్ముకుంటూ ఉంటారు కదా, ఇంట్లో బట్టలు అమ్ముతారు, లైక్ ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది. సో అట్లా అనమాట, అట్లాంటి బిజినెస్ వాళ్ళకి వెబ్సైట్ ఉందని ఇచ్చేయచ్చు. మనకి వెబ్సైట్ లేదు కాబట్టి వెబ్సైట్ లేదనే ఇచ్చాను నేను. అండ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏమడుగుతుంది అంటే ఇప్పుడు మీ బిజినెస్ ఎలాంటిది అని అడుగుతుంది. లైక్ నేనైతే ఇక్కడ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ అని అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే పింట్రెస్ట్లో యాడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతుంది. సో నేనైతే ఐఎమ్ నాట్ షూర్ అని అని ఇచ్చేసాను, ఐఎమ్ నాట్ షూర్ అనేసి.
తర్వాత ఇక పింట్రెస్ట్ యాప్ అయితే మనకి పింట్రెస్ట్ యాప్లో అకౌంట్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ట్రా పే ఉంటుంది కదా, దాన్ని కూడా డౌన్లోడ్ చేసేసుకోండి యాప్ని కూడా. సో నెక్స్ట్ ఇక మనం అజియోలోకి వెళ్దాం. మనమైతే ఒక కుర్తా సెట్ కావచ్చు, ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా ఒకటైతే చూస్ చేసుకుందాం. చూస్ చేసుకొని దాన్ని మనం జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఏం చేయాలి అంటే చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీకి వెళ్ళి యాప్ అది ఫోటో తీసుకున్నాం కదా స్క్రీన్ షాట్, అది పోస్ట్ చేయాలి. చాట్ జీపీటీలో పోస్ట్ చేసి నేను ఇక్కడ ఏమిస్తున్నాను అంటే ఐఎమ్ క్రియేటింగ్ పింట్రెస్ట్ పిన్ అనేసి ఇస్తున్నాను. అండ్ ఏంటంటే టు గెట్ మోర్ సేల్స్ జనరేటివ్ క్వాలిటీ పిన్ అనేసి ఇస్తున్నాను. ఇక్కడ నార్మల్గా ఏదైతే అది ఇస్తున్నాను, మీరు కూడా అలాగే ఇవ్వండి. మీ ఓన్ వర్డ్స్లో కాకుండా నార్మల్గా ఇలా చాట్ జీపీటీకి అర్థమయ్యేటట్లయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ చాట్ జీపీటీ అనేది ఇస్తుంది, ఒక ఫోటో అనేది ఇస్తుంది. నాకు ఫోటో ఇవ్వలేదు, టైటిల్ డిస్క్రిప్షన్ అవన్నీ ఇచ్చింది. సో నేను మళ్ళీ ఫోటో ఇవ్వని అడిగాను. సో ఫోటో అయితే ఇచ్చింది. సో అది మనకు ఒక జనరేట్ చేసింది కదా పిన్ అయితే, అది ఉంటుంది కదా, ఆ ఫోటోనే మనం పిన్ అనేసి అంటామన్నమాట. ఇక ఆ పిన్ ఉంటుంది కదా, అది మనం తీసుకుపోయి ఏం చేయాలంటే ఉంటుంది కదా పింట్రెస్ట్ యాప్, పింట్రెస్ట్ దాంట్లో అప్లోడ్ చేయాలన్నట్టు. ఆ పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ క్రియేట్ ఉంటుంది, అది దాంట్లో అప్లోడ్ చేయొచ్చు మనం. అది క్లిక్ చేసిన తర్వాత ఇక మనం ఫోటో అప్లోడ్ చేసాం కదా, అక్కడనే మనకి టైటిల్ డిస్క్రిప్షన్ ఇట్లా లింక్ అనేసి అడుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైటిల్ కూడా మనం చాట్ జీపీటీని అడిగే ఇవ్వాలి, బికాజ్ మనం ఓన్ వర్డ్స్లో ఇస్తే ఎవరు కొనరు కదా. ఇక అందుకే మనం చాట్ జీపీటీని అడిగేసి టైటిల్ కూడా, అది టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ రెండు కూడా మనం కాపీ పేస్ట్ చేసేయాలి పింట్రెస్ట్ దాంట్లో. కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇది ఉంటుంది కదా, మన లింక్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ అజియోలో ఒక ప్రోడక్ట్ అనుకోండి, ఆ ప్రోడక్ట్ లింక్ అనేది కాపీ చేసేసి ఏం చేస్తాం, మనం కాపీ చేసేసి ఏం చేయాలి అంటే ఎక్స్ట్రా పే యాప్లో మేక్ లింక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మేక్ లింక్స్లోని మనం క్రియేట్ చేయాలి లింక్ని. ఈ అజియో లింక్ ఉంటుంది కదా, ఆ అజియో లింక్ అనేది పేస్ట్ చేస్తాం. తో మనకి ఒక లింక్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ లింక్ని మనం ఏం చేస్తామంటే ఆ లింక్ని తీసుకుపోయి పింట్రెస్ట్లో మనకి టైటిల్ డిస్క్రిప్షన్ లింక్ అని అడుగుతుంది కదా, ఆ లింక్ ప్లేస్లో మనం ఈ మేక్ లింక్స్ ద్వారా మనం ఏదైతే క్రియేట్ చేస్తామో లింక్, ఆ లింక్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం అన్నట్టు. పేస్ట్ చేసిన తర్వాత ఇంకా టాపిక్స్ అడుగుతుంది ట్యాగ్ చేయమనేసి. ఇక మనం అక్కడ కుర్తికి సంబంధించింది మనం ఏదైనా ట్యాగ్ చేసిన తర్వాత ఇక క్రియేట్ చేసేయడమే పిన్ అనేది. ఇక అది అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఎక్స్ట్రా పే యాప్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పే యాప్లో కనిపిస్తుంది అనమాట ఎన్ని క్లిక్స్ అయినాయి అనేసి. ఇట్లా కనిపిస్తుంది అనమాట ఎన్ని క్లిక్స్ అయినాయి అనేసి. మనం ఇంకొకటి ఏం చేయాలంటే ఎక్స్ట్రా పే యాప్లో మనం ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రా పే ద్వారానే మనకి మనీ అనేది వస్తుంది. ఎక్స్ట్రా పే అనేది సో మనకి నార్మల్గా దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అనేసి అంటారు. నార్మల్గా యూట్యూబ్ షార్ట్స్లో మనం వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ పైన లేదా ఎక్కడైనా నార్మల్గా ప్రోడక్ట్ లింక్ అనేది ఇస్తారు చూసిరా, వాళ్ళు కూడా ఇట్లనే మనీ అయితే ఎర్న్ చేస్తారు. ఇట్లనే జనరేట్ చేసి లింక్స్ అనేసి ఎక్స్ట్రా పే ద్వారా వాళ్ళైతే సమ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటారు. అది ఎలా అంటే దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఎక్స్ట్రా పే యాపే మనీ అనేది అక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి సో అక్కడికి మనకి మనీ అనేది వస్తాయన్నమాట. సో ఇక అంతే వీడియో, ఇంతే కాదు, సింపుల్ ఈజీయే. కాకపోతే రోజుకు ఒక 3 to 4 అయితే పిన్స్ జనరేట్ చేస్తే బెటర్. పిన్స్ అప్లోడ్ చేసేస్తే పింట్రెస్ట్లో మీకు కొన్ని డేస్కి క్లిక్ అనేది అవుతుంది. సో మనకి వాళ్ళు ఏంటంటే అందరూ చూడాలి కదా, అందరూ క్లిక్ చేసి పైగా ఏంటంటే సైడ్ ఓపెన్ చేసి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొనుక్కుంటారు అక్కడ నుంచి. సో దాని ద్వారా మనకి మనీ అనేది వస్తాయన్నమాట. అంతే. థ్యాంక్ యూ.
like for more videos and do subscribe.